ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం భగవంతుడి యొక్క అవతారాలన్నీ నిశితంగా పరిశీలిస్తే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లక్ష్యాలుగా ఉంటాయి. ఆ ప్రత్యేకమైన విధి నిర్వహణ తర్వాత ఆ అవతారాలు పరిసమాప్తి అవుతాయి. కానీ దత్తాత్రేయ అవతారం అలా కాదు తల్లి. ఆయన యొక్క ఆవిర్భావం వెనుక ఒక నిగూఢమైన నిరంతరాయమైన కార్యక్రమం ఉంది. మనుషుల్లో జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మికోన్నతి కలిగించటం అనే ముక్కోణ ప్రణాళిక ఉంది. అందుకే భాగవత మహాపురాణం మహావిష్ణువు ధరించిన 21 అవతారాల్లో దత్తాత్రేయ అవతారాన్ని గురించి ప్రత్యేకంగా వివరించింది. సత్వ రజో తమో గుణాలను జయించిన మహా తపస్యాలి అత్రి మహాముని, అసూయ లేని సాధ్వీమణి అనసూయ, ఈ దంపతులిద్దరి తపో ఫలితంగా త్రిమూర్తుల అంశతో మార్గశిర పూర్ణమి నాడు దత్తాత్రేయుడు జన్మించాడు. దత్తుడు జ్ఞానానికి ప్రతీక. ఇతర దైవాల తీరులో ఆయన రాక్షస సంహారం చెయ్యలేదు. ఆయన దృష్టిలో మనిషిలో ఉండే అజ్ఞానం, అహంకారం, మమకారాలే రాక్షసులు. మనిషిలోని దుర్గుణాలే అతన్ని రాక్షసుని చేస్తాయి. అందుకే దత్తుడు అజ్ఞానాన్ని సంహరించి జ్ఞాన దీపాలను వెలిగించాడు. అసలు దత్తాత్రేయుడి పేరులోనే ప్రత్యేకత ఉంది. దత్తం అంటే తుజించటం అనే అర్థం ఉంది. సూక్ష్మ స్థూల కారణాలని 3 రకాల శరీరాలను, జాగృత స్వప్న సుషుప్తి అనే 3 స్థితులను, సత్వ రజో తమో గుణాలను జయించినందుకు ఆయన దత్తాత్రేయుడయ్యాడు. శ్రీ దత్తమూర్తి 3 శిరసులతో, 6 భుజములతో, ఆయుధములతో, 4 కుక్కలతో, ఆవుతో ఉన్నట్లు చిత్రించబడి ఉంటారు. ఆయన పేరులో లాగానే ఆయన స్వరూపంలోనూ కూడా ఒక గొప్ప అంతరార్థం దాగి ఉంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి స్థితి లయములు ఓంకారంలోని ఆ ఊ మా లు, త్రిమూర్తాత్మక పరబ్రహ్మము, 4 కుక్కలు, 4 వేదములు ఇవి. శ్రీ దత్తమూర్తి సకల వేద విజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరులు. ఆవు మనసే మాయాశక్తి. సంకల్ప వికల్పములకు, సుఖదుఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీ దత్తమూర్తి కామధేనువుగా మార్చారు. ఆయన యొక్క మాల అక్షరమాల, సర్వ మంత్రమయము, సమస్త వైఖరి వాగ్జాలమునకు, సాహిత్య సంగీతములకు, సర్వ వ్యవహారములకు మూలము. త్రిశూలము ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల యొక్క సంపుటి. చక్రము ఆవిద్యానాశకము, ఆత్మవలోకన సామర్థ్యమును, వివేకమును కలగజేయును. డమరు సర్వవేదములు దీని నుంచి ప్రాదుర్భవించినవి. కమండలము సమస్త బాధలను పోగొట్టే వంటిది, శుభములను సమకూర్చేది. చిత్రకూటం సమీపంలో ఉన్న అనసూయ పహాడ్ దత్తాత్రేయ స్వామి అవతరించిన స్థలమని చెబుతారు. బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా దత్తపురాణం ఉంది. మనకు లభిస్తున్న మొదటి గురుచరిత్ర ఇది. వ్యాస మహర్షి దీనికి కర్త. భాగవత మహాపురాణం, మార్కండేయ పురాణాలలో కూడా దత్తుడికి సంబంధించిన ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన ఉద్భవ గీతలో కూడా మొదటి అధ్యాయం పూర్తిగా దత్తాత్రేయుడి గురించి వివరిస్తుంది. జగన్మాతను అర్చించే శ్రీ విద్యా సంప్రదాయంలో కూడా దత్తాత్రేయుడికి ముఖ్య స్థానం ఉంది. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.